దక్షిణ మధ్య రైల్వేకు రికార్డ్ స్థాయిలో ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలోనే 21,211 కోట్లు వచ్చాయని జీఎం చెప్పారన్నమాట. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే 20,569 కోట్లు వస్తే గత ఆర్థిక సంవత్సరంలోని 25-26 ఆర్థిక సంవత్సరంలోనే 21,211 కోట్లు వచ్చాయన్నమాట. జూన్ ప్రారంభం నుంచి ఆర్జించిన అత్యధిక ఆదాయం కూడా ఇదే. అంతకుముందు ఏడాది కూడా పోల్చుకుంటే 3% అధికం అన్నమాట. సరుకు రూపంలోనే 13,575 కోట్లు వచ్చాయన్నమాట దక్షిణ మధ్య రైల్వేకి. ప్రయాణికుల టికెట్ల రూపంలోనే 6,235 కోట్లు వచ్చాయి. పెనాల్టీలు, తుక్కు అమ్మకాలు లాంటి రూపాల్లో మిగతా వసూలు అనమాట. ఈ విషయాలను వాళ్ళు రైలు నిలయంలోనే వెల్లడించారన్నమాట. గత ఆర్థిక సంవత్సరంలోనే 147 మిలియన్ టన్నులు అంటే దాదాపుగా 15 కోట్ల టన్నుల సరుకు రవాణా చేశారు దక్షిణ మధ్య రైల్వేలోని. ప్రయాణికులు దాదాపుగా 29 కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించారు. ప్రయాణికుల ద్వారా 6,235 కోట్లు వస్తే 15 కోట్ల టన్నుల సరుకు రవాణా ద్వారా దాదాపుగా 13,000 కోట్లు వచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే 5,714 కోట్లుగా వస్తే ఈ సంవత్సరం 6,000 కోట్ల దాకా వచ్చింది సరుకు రవాణా ద్వారా. 2024-25 సంవత్సరంలోని 3,495 రైళ్లతో పోలిస్తే ఈ సంవత్సరంలోనే 3,791 ప్రత్యేక రైళ్లు నడిపారన్నమాట. గత సంవత్సరంలోనే 3,495 రైళ్లు నడిస్తే ఈ సంవత్సరంలోనే 3,976 రైళ్లు నడిపారన్నమాట. టికెట్ల తనిఖీ ద్వారా 236 కోట్లు వచ్చిందనమాట. అంతకుముందు సంవత్సరంలోనే ఇది 184 కోట్లే. 2023-24 సంవత్సరంలో అత్యుత్తంగా 2,220 కోట్లుగా నమోదైందనమాట. జోన్ పరిధిలోని 194 కిలోమీటర్ల ట్రాక్ను అదనంగా నిర్మించారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోనే 194 కిలోమీటర్లను ట్రాక్ నిర్మించారన్నమాట. ఏడాది కాలంలోనే 325 కిలోమీటర్ల ట్రాక్ని విద్యుద్దీకరించారన్నమాట. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దక్షిణ మధ్య రైల్వేలను 6,000 కోట్ల పైగా వ్యయంతో 119 రైల్వే స్టేషన్లు పునరావృత్తి పనులు చేపడుతున్నారన్నమాట. ఇందులోని 2,900 కోట్ల వ్యయంతో 11 ప్రధాన స్టేషన్ భవనాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఈ మొత్తంలో తెలంగాణ పరిధిలో 40 స్టేషన్లు ఉన్నమాట. మొత్తం 119 స్టేషన్లు ఉంటాయి. అందులో తెలంగాణలోనే 40 స్టేషన్లు ఉన్నాయి. వరంగల్, బేగంపేట, కరీంనగర్ స్టేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి కూడా బాగు చేసి. మరో 5 స్టేషన్ త్వరలో కూడా ప్రారంభమవుతున్నాయి అన్నమాట. జోన్ పరిధిలోని 479 రూట్ కిలోమీటర్ల మేర ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నల్ వ్యవస్థను కూడా ప్రారంభించారు. దక్షిణ మధ్య జోన్ పరిధిలోని 479 కిలోమీటర్ల ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నల్ వ్యవస్థను ఉందన్నమాట. 486 కిలోమీటర్ల మేర కవచ్ వ్యవస్థను కూడా ఏర్పాటైంది. ఆర్యూబీల నిర్మాణం ద్వారా 65 చోట్ల మ్యాన్ లెవెల్ క్రాసింగ్స్ కూడా తొలగించారు. కొత్తగా 72 ఆర్యూబీలు, 27 ఆర్ఓబీలు నిర్మించారు. గత ఏడాది కాలంలో కొత్తగా 40 లిఫ్ట్లు, 25 ఎస్కలేటర్లు, 10.74 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేశారు. గత ఏడాది కాలంలోనే 40 లిఫ్ట్లు ఏర్పాటు చేశారు అనమాట. 25 ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేశారు. 10 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేశారు అనమాట దక్షిణ మధ్య రైల్వేలోని గత ఏడాదిలోనే. ఈ విధంగా దక్షిణ మధ్య రైల్వే పూర్తిగా అభివృద్ధి చెందుతుందన్నమాట. ఈ విధంగా దక్షిణ మధ్య రైల్వేలోని దాదాపుగా 21,000 కోట్ల ఆదాయం వస్తుందన్నమాట దక్షిణ మధ్య. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.